నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది. 40 లక్షల రూపాయలతో అన్ని హంగులతో సిద్ధమైన బల్జిపాళెం పార్కు జాతర వాతావరణంలో మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన ఏసీ మినీ ఫంక్షన్ హాల్ను ప్రారంభించి ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పార్కులో జిమ్ చేసి అందరినీ ఉల్లాసపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. ఇప్పటికే 44 పార్కులు పూర్తి చేసి ప్రారంభించాము. పేద మధ్యతరగతి పిల్లల కోసం పార్కులో ఏసీ ఫంక్షన్ హాల్లను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఖర్చు లేకుండా పార్కులోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పార్కులో ఆ రోజు నేను చెప్పా, ఒక చిన్న హాల్ కట్టండి, హాల్లో చుట్టూ గ్లాసెస్ పెట్టండి, సీలింగ్ చేసేసి పెట్టండి. ఎవరైతే పేదలు నిరుపేదలు పిల్లలు ఉండారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కలిసి చక్కగా బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు. ఖర్చు లేకుండా, ఖర్చు అనేది ఉండదు. అదే బయట ఫంక్షన్ చేసుకోవాలంటే మన ఫంక్షన్ హాల్ డబ్బులు ఖర్చు. అంతేగాని ఇక్కడైతే వాళ్ళతోటి ఆడుకునే పిల్లలు అందరూ ఉంటారనే ఉద్దేశంతో నెల్లూరులో కొన్ని పార్కులు యాక్చువల్గా ఇది టేకప్ చేసాం. దాంట్లో ఫస్ట్ ఇనాగరేషన్ ఈ 13వ డివిజన్లో చేశారు, బల్జిపాళెం. దాంట్లో ఎవరైతే దీన్ని టేకప్ చేశారో అతన్ని కూడా నేను అభినందిస్తున్నా, అధికారులు కూడా అభినందిస్తున్నాను. నిజంగా చూస్తే చక్కగా ముచ్చటగా ఉంది. అంటే పెద్ద హాల్ ఇది కాదు, ఇక్కడ ఒక 30 మంది చిన్న పిల్లలతో చక్కగా ఎవరైనా ఒక ఇట్లా. అందుకని ఈరోజు ఈ యొక్క బల్జిపాళెంలో ఎవరైనా పిల్లలు అంటే వాడు బర్త్డే చేస్తాం, ఇక్కడ వాడు పిలిపించమన్న 2-3 సరే. రేపు బర్త్డే ఒక పాపను పిలిపించారు. ఆ పాప యొక్క బర్త్డేని యాక్చువల్గా ఈరోజు ముందుగా కేక్ కట్ చేసిన దానికి ఆ పాపకు కూడా హ్యాపీ బర్త్డే పాప. ఈరోజు నిజంగా చాలా చాలా ఉంది. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ చేశారు. నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం. 47లో నాకు తెలిసి దాదాపు 44 అయిపోయినాయి. మరొక 3 ఉన్నాయి. ఇంకోటి కూడా రెడీగా ఇనాగ్రేషన్ ఉందన్నారు. అది నెక్స్ట్ వీక్ వచ్చిన పెడతానని చెప్పాను. పొట్టిశ్రావణి. అది కాకుండా పిల్లలకి నెల్లూరు సిటీలో ఒక అడ్వెంచర్ పార్క్ ఒకటి పెట్టాలని, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి పెట్టాలని, పినాకిని పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ వచ్చి యాక్చువల్గా ఆ పార్క్ ఒకటి, బొడిగోడు తోట పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది అదొకటి. అదేవిధంగా మన యొక్క అల్లీపురం పోయే దగ్గర లెగసీని మొత్తం తీసేస్తున్నాం, మరొక నెల పూర్తిగా వెళ్ళిపోద్ది బయటికి. ఈ 3 పార్కుల్లో ఒక పార్కుని అడ్వెంచర్ పార్క్గా, ఒకటి వాటర్ స్పోర్ట్స్గా, ఇంకొకటి ఏదన్నా పిల్లలకి బాగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఈ 3 పడదలుచుకున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా డిపిఆర్లో కన్సల్టెంట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఆ 3 కూడా టేకన్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో అటుపక్క మనకు నెక్లెస్ రోడ్డు దాన్ని బాగా డెవలప్ చేయటం, ఇటుపక్క పినాకిని పార్క్ ఏదైతే రివర్ పెన్నా ఆ విధంగా ప్రణాళికలు రచిస్తాం. ఇవన్నీ కూడా చేస్తాం. నేను అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేసేది, end-to-end రోడ్లు అవుతున్నాయి. end-to-end రోడ్డు పూర్తి అయితే దుమ్ము లేని నగరం అవుతుంది. ఒక్క దుమ్ము కూడా ఉండకూడదు, ఒక చిన్న దుమ్ము కలికి కూడా ఉండకూడదని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. అది రావాలంటే ఒకటే end-to-end రోడ్, ఎక్కడ హాట్ హోల్స్ లేకుండా end-to-end రోడ్స్ ఉంటే ఇవన్నీ కూడా బహుశా మరొక 2-3 నెలల్లో పూర్తి అయిపోతాయి. అదేవిధంగా ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలన్నాను. దాదాపు 26,000 చెట్లకి ప్లాన్ చేశారు ఫస్ట్ స్టేజీ. నేను ఇవాళ రివ్యూ చేశాను. 8,000 చెట్లు పూర్తి చేశారు. మిగతా కూడా మరొక 2 monthsలో పూర్తి చేస్తామన్నారు. ఇవన్నీ కూడా 20 అడుగులు 20 అడుగులు పైనుండి వాటికేసాం. అంటే 2 పక్కల బోత్ సైడ్స్. అట్టకుండా 15 అడుగుల నుంచి 20 అడుగుల మధ్యలో ఉండే రోడ్డు సైజు 15 నుంచి 20 అడుగులు ఉంటే వాటిల్లో కూడా ఒక సైడ్ చెట్లు వేయచ్చు. దానికి కూడా టెండర్లు రెడీ చేయమని కమిషనర్ గారికి చెప్పాం. అది కూడా త్వరలో చేస్తాం. ఈ విధంగా నెల్లూరు సిటీని ఒక గ్రీన్ సిటీ, చక్కటి గ్రీన్ సిటీ. ఈరోజు మనం తీసుకుంటే భారతదేశంలో చండీగఢ్ ఉంది.
చండీగఢ్ చాలా చక్కగా మొత్తం టోటల్ గ్రీనరీ, రోడ్డుకు రెండు వైపులా ఎప్పుడో చెట్లు నాటారు. ఇట్లా సింగపూర్ తీసుకుంటే మొత్తం గ్రీన్. ఇలా కొన్ని కంట్రీస్ తీసుకున్న, కొన్ని స్టేట్స్ తీసుకున్న ఉన్నాయి. వాటిని మోడల్గా తీసుకొని నెల్లూరు సిటీని కూడా ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాల్సిందే. అవి కూడా 15-20 అడుగులు చెట్లు వేస్తున్నారు చక్కగాను. తర్వాత ఇప్పుడే యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి వాళ్ళతో ఇప్పుడే డిస్కస్ చేసి వచ్చాను. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చేసేది మే ఎండింగ్ పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే కొత్త లైన్లు వేసారో కనెక్షన్ అడిగితే దాన్ని కూడా మాకు మే ఎండింగ్ దాకా ఇవ్వండి సార్. మే ఎండింగ్కి పాత యూజీడీ ఏదైతే యూజీడీ టేకప్ చేసామో 14-19లో అది వాటర్ 2 కంప్లీట్ అవుతాయి. అది కాకుండా మిగిలిన ప్లేస్కి కూడా యూజీడీకి వాటర్కి శాంక్షన్ చేసిన దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి 850 కోట్లు శాంక్షన్ చేసింది. 850 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇంజనీర్లు దానికి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్ 15 స్కూల్స్ టేకప్ చేసే విఆర్ఐ స్కూల్ లాగా చేయాలని వాటి వర్క్ కూడా జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు దోమలు ఉన్నాయి ఎక్కువ అంటున్నారు, ఉంటాయి. ఎందుకంటే యూజీడీ అయిన దాకా దోమలు పూర్తిగా పోవు. యూజీడీ పూర్తిగా అయ్యి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ కానీ దానికి ఇచ్చేసేస్తే రోడ్డుకు 2 వైపు పక్కల ఉన్న డ్రైన్స్లో వాటర్ ఉండదు. ఇంకా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజీడీ చేసిన తర్వాత రోడ్డుకు 2 వైపులా ఉండే డ్రైన్స్లో నీళ్లు ఉండవు. అవి ఎందుకు కట్టారంటే వర్షాకాలంలో నీళ్లు పోవటానికే. ఎప్పుడైతే నీళ్లు ఉండవో దాంట్లో దోమలు ఉండవు. కాబట్టి దోమలు లేకుండా పర్మనెంట్ సొల్యూషన్కి ఏంటంటే 100% యూజీడీఏ అదే మార్గంలో చేస్తున్నాం. అయితే యూజీడీ కట్టిన తర్వాత ఏదైతే ఈరోజు ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, రామిరెడ్డి కాలువ వాటిని కానీ కవర్ అయ్యకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు. ఆ వర్కులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని నీళ్లు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. యూజీడీ అయిపోయి ఈ 15 డ్రైన్స్ కూడా పూర్తిగా మనం కానీ కవర్ చేస్తే నెల్లూరుకు దోమలుండి అప్పుడు దాకా కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.